ఈరోజు ఇంకొకసారి ఆ సుషుమ్నా ధారణలో చెప్పిన థియరీని వినటానికి ప్రయత్నించండి. ఓకేనా? వినటానికి ప్రయత్నించండి. అలాగే రేపటి కోసం కూడా ఇంకొన్ని సాధనలు అప్డేట్ చేస్తాను. అండ్ యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. నమస్తే మేడం. ఈ కుడి చెయ్యి ఎంత చాలా మంట పుట్టింది మేడం, ఎట్లా పుట్టింది? ఇప్పుడు ఉందా? తగ్గిపోయిందా? కొంచెం లిటిల్ బిట్ ఉంది ఇప్పుడు. ఇప్పుడు నేల మీద కూర్చున్నారా? చైర్లో అంటే టప్ చైర్ లో కూర్చున్నాను. అయితే ఇప్పుడు నేల మీద కూర్చో. నేల మీద కూర్చుని ఈ రెండు చేతులు నేలకి తాకనివ్వండి. ప్రెస్ చేస్తూ కొంచెం మీ హిప్స్ ని పైకి లేపడానికి ప్రయత్నించండి. జస్ట్ 1 ఇంచ్ అయినా చాలు. దట్ ఈస్ అ వే టు గ్రౌండ్ అనమాట. ఓకేనా? అది గ్రౌండ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద వే అది. అండ్ బాగా ఎనర్జీస్ వచ్చినాయి. ఎస్ సార్, మంచి ఎనర్జీ ఫీలింగ్. ఇంకా లాస్ట్ ఇంకొంచెం సేపు ఉంటే ఇంకా బాగున్నప్పుడు మెల్లగా ఆపేస్తారు. ఇంకా నైస్. ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ మ్యామ్, చెప్పండి మ్యామ్. మ్యామ్. ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అంటే మెడిటేషన్ చేసినప్పుడు బానే ఉంది మ్యామ్. మొన్న శబ్దశూన్యం గురించి చెప్పాను కదా, అదే అవునవును. సేమ్ ఈవినింగ్ 3 o'clock కి నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా మ్యామ్. మెడిటేషన్ చేద్దాము, మళ్ళీ అమావాస్య మెడిటేషన్ ఉంది కదా, నైట్ కుదరదు అని చెప్పి అరౌండ్ 3 o'clock కి. కాకపోతే నేను మెడిటేషన్ చేసే రూమ్ డోర్ లాక్ వేసుకుందామా వద్దా అనుకుని, వేసుకుంటే బెటర్లే ఇంకొద్దిగా సౌండ్స్ తక్కువ, ఏమన్నా బయట సౌండ్స్ ఉండమని వేసుకొని కూర్చున్నా మేడం. కూర్చున్న ఒక 10 minutes కి డోర్ నాక్ ఎవరో ఓపెన్ చేస్తున్నట్టు అయింది గట్టిగా. నేను మా హస్బెండ్ వచ్చారేమో, తన దగ్గర కీ ఉంటది, అయినా తను అంత స్పీడ్ గా తీయరు కదా. నేను మెడిటేషన్ చేస్తున్న రూమ్ డోర్ నాక్ ఫోర్స్ గా ఓపెన్ చేసినట్టు అనిపించింది. తర్వాత నేను కళ్ళు లేదు, అలా కంటిన్యూ అవుతున్నాను మెడిటేషన్, మీ రికార్డింగ్ పెట్టుకొని. మళ్ళీ ఒక 5 minutes తర్వాత డోర్ గట్టిగా క్లోజ్ చేసినట్టు అయింది. నేను అనుకున్నాను ఇంత గట్టిగా వేయరు కానీ ఏమోలే ఫోర్స్ గా పడిందేమో అనుకొని, నేను మా హస్బెండ్ వచ్చారని అనుకొని మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత చూస్తే డోర్ సగం ఓపెన్ అయి ఉంది. నేను డోర్ వేసుకున్నది, ఇంట్లో ఎవ్వరు లేరు. వెంటనే నేను మా హస్బెండ్ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఎక్కడున్నారంటే ఆఫీస్ లోనే ఉన్నాను. నాకు ఎందుకు ఇటువంటి ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం level 1 లో కూడా నేను ఏదో డ్రౌజీగా అవుతున్నట్టు, నా పక్కన ఎవరో ఉండి ఉట్ అన్నది ఒకటి. ఆ తర్వాత ఒక రోజు 4:30కి అలారం పెట్టుకున్నప్పుడు ఆ టైంలోనే 4:30 అయింది లే అనే ఒక స్మూత్ లేడీ వాయిస్ వచ్చాయి. మొన్న మళ్ళీ నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయింది మ్యామ్. ఎందుకంటే ఇంట్లో అయితే ఎవ్వరు లేరు 100%. అదేనా, ఈ అనుభవాలు సహజంగా ఇక్కడ ఉన్న వారిలో కొంతమందికి ఉన్నాయి. అంటే ఇది వరకు షేర్ చేస్తున్నారు అనమాట, ఇదే విజ్ఞాన భైరవ అవుతున్నప్పుడు కూడాను. సో ఈ అనుభవాలు ఏమిటంటే మ్యామ్, మనలో ఏమాత్రమైన ఫియర్ ఫ్యాక్టర్ ఉండిపోయింది అనుకోండి, భయం, వాటిని ఓవర్కమ్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ అలాగే అవేవో హానికరమైనవి కాదు, భయం కలిగించేవి కాదు. మనం సూక్ష్మాతి సూక్ష్మమైన సాధనలు చేస్తున్నాము కదా. ఇవాళ చేసిన సాధన సూక్ష్మమైనదే. పంచతత్వాలను అనుభవంలోకి తెచ్చుకోండి అన్నప్పుడు కళ్ళు తెరిచి ఎవరైనా తెచ్చుకోగలమా అసలు అనుభవంలోనికి? అస్సలు కదా. అదే మనము ఆలోచన రహిత స్థితిలోనికి వెళ్ళినప్పుడు ఆ సూక్ష్మమైన వాటినే మనం అనుభూతి చెందుతాం. మన లోపల ఎలా అయితే అనుభూతి చెందుతామో, మన చుట్టూ ఉన్న సూక్ష్మ ప్రపంచం, రైట్, మల్టిపుల్ డైమెన్షన్స్ ఎగ్జిస్ట్ హియర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ, రైట్. ఇక్కడే అనంతమైన తలాలు ఇప్పుడే ఉన్నాయి. ఇది 3D మనకు 3D మాత్రమే కనిపిస్తుంది కాబట్టి వీ కెన్ ఫీల్ ఇట్. కానీ ఇక్కడే 5D ఉంది, ఇక్కడే 6D కూడా ఉంటుంది, ఇక్కడే 12D కూడా ఉంటుంది అనమాట, రైట్. సో ఆ 3D 12D ఎప్పుడైతే మీరు ఆ సూక్ష్మమైన తత్వాలతో అనుసంధానం అవుతూ మీరు సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలోనికి మీ చైతన్యం ప్రవేశిస్తుందో, ఆ సూక్ష్మ తలాలలో అంటే మల్టిపుల్ ఇక్కడే ఉన్నాయి అన్ని. అది తక్కువ అవ్వచ్చు, ఎక్కువ ప్రకంపన ఉన్న తలాలైనా అవ్వచ్చు. వాటిలో జరిగే ఏ మార్పులైనా ఈ శరీరము, ఈ చెవులు వింటాయన్నమాట. అది కాకపోతే నేను భయపడలేదు మ్యామ్.
డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి కూడా నాకు నవ్వొచ్చింది, ఏదో జరిగింది అని ఒక నవ్వు వచ్చింది. కాకపోతే కన్ఫర్మేషన్ కొరకు మటుకు మా హస్బెండ్ కి ఫోన్ చేశాను, ఆయన వచ్చారా అన్నది మాట. అంతే. అవును అవును, దట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. ఎందుకంటే వీఆర్ కనెక్టింగ్ విత్ ద ఆస్ట్రల్ డ్రైన్స్ ఆల్సో. ఆ సూక్ష్మ స్థలాలను మనము అక్కడ జరుగుతున్న వాటిని కూడా మనం చూడగలుగుతున్నాము, అనుభవం పొందగలుగు. అదే మీ వారి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరగవు, కాబట్టి జరిగాయి అన్నమాట. దట్స్ ఎ గుడ్ థింగ్. అది భయపడడానికి కాదు, కానీ మనం ఎదుగుతున్నాం ఆత్మపరంగా, ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు దీస్ ఆర్ ద వేరియస్ థింగ్స్ దట్ హ్యాపెన్. కొన్నిసార్లు కొంతమంది చెప్పిన అనుభవాలు ఏంటంటే, జస్ట్ అట్లా మెడిటేట్ చేస్తూ ఉంటారు, అప్పుడే కళ్ళు తెరిచి జస్ట్ రిలాక్స్ అవుతున్న టైంలో అక్కడ ఓ మనిషి కనబడతారు. నిజానికి అక్కడ ఎవరుండరు, కనిపిస్తారు అంతే. ఎందుకు కనిపించారంటే యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ వ్యూయింగ్ దాట్. మీ ఇంద్రియాలు, ముఖ్యంగా చెవులు, కళ్ళు, స్పర్శ ఇంద్రియాలు వాటిని చూడటంలో ఆ ఎలిజిబిలిటీని పొందాయి అన్నమాట. మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా 21 డే ఛాలెంజ్ లో ఏమని చెప్పుకున్నాము? పంచ ఇంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. పంచ కర్మేంద్రియాలు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాయి, జ్ఞానేంద్రియాలు మాత్రం ధ్యాన స్థితిలోనే యాక్టివేట్ అవుతాయి. అవే జరిగినాయి అన్నమాట. అదే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. వండర్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ మ్యామ్. నేను సంతోషిని మ్యామ్. ప్రీవియస్ డేస్ కంటే ఈరోజు చాలా ఈజీగా చేయగలిగాను. అంటే తొందరగా క్యాచ్ చేయడం అనేది పంచతత్వాలకి, ఇన్నర్ ఎలిమెంట్స్ కి, వాటికి పంచకోశాలకి, వాటికి ఈజీగా కనెక్ట్ అయి చేయగలిగాను. అది హ్యాపీయెస్ట్ థింగ్. ప్రీవియస్ డేస్ లో నాకు కొంచెం కన్ఫ్యూషన్ ఉంది, అయినా కూడా రానిదంటే ఏది ఉండదు కదా, మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాము, జస్ట్ అలా ఫాలో అవుదాము అనేసి అనుకున్నాను. ఈ రోజు అయితే చాలా ఈజీగా చేశాను, కాకపోతే చాలా ఆవలింతలు వచ్చాయి. ఆవలింతలు ఎందుకు వస్తాయమ్మా? ఎప్పుడైతే మన ప్రాణమయ కోశంలో, ఇవాళ మనం చేసింది ప్రాణమయ కోశాన్ని కూడా కనెక్ట్ అయ్యాం. ప్రాణమయ కోశంలో మనది కాని శక్తి, ఇతరుల ఆలోచనలు కానీ, లైక్ ఫారెన్ బాడీస్ అనొచ్చు సింప్లీ, ఇతరుల తాలూకా ఆలోచనలు కానీ, అది ప్రేమ, ద్వేషం, అసూయ ఏదైనా కావచ్చు, మనది కాని శక్తి ఎక్కువ మోతాదులో ఉండిపోయినప్పుడు అది రిలీజ్ అవ్వటానికి ధ్యాన స్థితిలో ఆవలింతల రూపంలో వస్తాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ సాధన నేను ఎన్నో సార్లు చేస్తున్నాను అనే ఫీలింగ్ వచ్చింది మేడం. ఏమో నేను ఎక్కడికో వెళ్ళి, అంటే రెగ్యులర్ గా నేను ఎప్పుడు కూడా మార్నింగ్ లేవగానే మెడిటేషన్ లో కూర్చొని అట్లా హాస్టల్ ట్రావెలింగ్ చేస్తూ హిమాలయస్ కి వెళ్ళి మానస సరోవరంలో స్నానం చేసుకొని శివుడి దగ్గర కొంచెం ధ్యానం చేసుకొని వచ్చేస్తుంటా అనమాట. అది రొటీన్ లో భాగంగా అలా చేస్తుంటా. కాకపోతే ఇది ఈ రోజు ఇంకెక్కడికో వెళ్ళి చేసినట్టు అనిపించింది నాకు. అది ఒకటి. అండ్ నేను ఎప్పుడు కూడా థాట్లెస్ లోనే మెడిటేషన్ చేస్తాను, కానీ నాకు ఈ రోజు క్లియర్ గా ఏం తెలిసిందంటే, అంత డీప్ లో అన్నిట్లోకి శూన్యంలోకి వెళ్తున్నాను, అన్ని చేస్తున్నాను, కానీ అక్కడ కూడా నేను పర్టికులర్ ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి ఆలోచిస్తున్నాను. అది అంత ఇంపార్టెంటా అని అనిపించింది నాకు. నా విషయం కాదు, వేరే వాళ్ళ విషయమే, నథింగ్ అసలు. కానీ నేనంత ఇంపార్టెంట్ గా తీసుకుంటున్నానా, ఇంత గ్రేట్ మెడిటేషన్ చేస్తున్నా కదా, దీంట్లో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని అదొక్కటి అనిపించింది. దానికి సమాధానం మీ దగ్గర ఉందామా? అంటే మీరు అనలైజ్ చేశారా? అనలైజ్ అంటే నాకు మెడిటేషన్ లో ఒకటైతే అనిపించింది, బట్ నేను ఇన్వాల్వ్ అవ్వడం అంత కరెక్ట్ కాదు. లెట్ యూనివర్స్ కి వదిలేద్దామని వదిలేసాను, బట్ మళ్ళీ ఎందుకు వచ్చింది నాకు అని అదొక క్వశ్చన్. చేస్తున్నప్పుడు మధ్యలో అది ఎందుకు వచ్చింది? మన సాధనలో పొందే ప్రతి అనుభవం కూడా మనము సరి చేసుకోవాల్సిందో, లేకపోతే ఒక్కసారి చూసుకోవాల్సినదో, లేదా దాన్ని నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళడానికో ఒక ఇండికేటర్ లాగే వస్తుంది అనమాట. మీరు లాస్ట్ ఆడియో రికార్డింగ్ మీరు వినుంటే, ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చండి, ఓకే, బికాస్ ఇట్ మైట్ బి యువర్ టైం కదా. అండ్ అనిత గారు షీ లెఫ్ట్, ఓకే, ఎనీవన్, ఓకే. సో సాధారణంగా నేను మీకు షేర్ చేసిన ఆడియోలో చెప్పడం జరిగింది ఏంటంటే, ఎనర్జీ కాదు మెడిటేషన్ లో మనం పొందేది, ఇట్స్ నాట్ ఎనర్జీ, ఇట్ ఇస్ ఇన్ఎర్జీ.
ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎనర్జీ, సమాచారంతోనే వస్తుంది ఏదైనా కానీ. ఓకే, సో మీరు చెప్పినటువంటి ఇలా చెప్పారు కదా, నేను ప్రతిరోజు ఇలా వెళ్తాను చేస్తాను అని చెప్పేసి. సిఎల్, మీరు చేస్తున్న సాధన ఏదైతే ఉందో ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాను అని అన్నారు. డూ యూ హ్యావ్ ఎ దాట్ నిజంగా ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నాను అని మీ దగ్గర ప్రూఫ్ ఉందా? బికాస్ ఆస్ట్రల్ ట్రావెల్ చేసేటప్పుడు 2 ways లో జరుగుతుంది అనమాట. మనం ప్రయాణించే మార్గం అంతా మనకు గుర్తుంటది. ఇప్పుడు కళ వస్తుందా, కళ, ఆ కళ చూడండి, ప్రతిదీ మనం వెనక నుంచి గుర్తు పెట్టుకుంటాం. ఎప్పుడైనా కళలు గుర్తు పెట్టుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి గుర్తురావు, ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి తవ్వుకుంటూ వెళ్తాం అనమాట. సో ఆ ట్రేసింగ్ మనకు గుర్తుంటది, బికాస్ ఇట్ ఈస్ అ సబ్ కాన్షియస్ యాక్టివిటీ. ఓకే, సో ఈ ఆస్ట్రల్ ట్రావెల్ కూడా సూపర్ కాన్షియస్ యాక్టివిటీ అనమాట. సబ్ అండ్ సూపర్ కాన్షియస్ యాక్టివిటీ. సో సబ్ అండ్ సూపర్ కాన్షియస్ యాక్టివిటీలో నేను డైరెక్ట్ గా ల్యాండ్ అయిపోవడం వేరు, నేను అనుకున్న లొకేషన్ లో. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్. నేను అక్కడ ల్యాండ్ అయ్యానంటే ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఇప్పుడు నేను ఆ ల్యాండ్ అయ్యి అక్కడ దేనికో గుద్దుకున్నాను. ఓకే, ఐ కెన్ ఫీల్ దట్ పెయిన్ ఇన్ మై బాడీ, దట్ ఈస్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్, రైట్? ఆస్ట్రల్ ట్రావెల్ లో కూడా నేను పెయిన్ ఫీల్ అవ్వగలను ఎక్కడో దేనికో గుద్దేసుకుంటే, బట్ ఐ రిమెంబర్ ద వే. నేను వెళ్ళిన దారి కళ్ళు తెరిచిన తర్వాత నాకు గుర్తుంటది. ఈ రెండింటికి ఒకటి జరుగుతున్నా జరగకపోయింది. ఓకే, జరుగుతుంటే గనక ఎస్, ఇట్ ఇస్ మియర్ ఆస్ట్రల్ ట్రావెల్ ఆర్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అని అనొచ్చు. ఓకే, బట్ మనము మన మైండ్ థాట్ తో, మన మైండ్ ని యూజ్ చేస్తున్నాం. మన మైండ్ థాట్ తో ఆ ప్రదేశానికి లాంచ్ అవుతున్నాం, రైట్? సో లాంచ్ అవుతున్నాము అని అంటే ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ హ్యాపెనింగ్, రైట్? ఇట్ షుడ్ బి టేకెన్ అవుట్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ ప్రొసీజర్. అంటే ఇది నా అనాలిసిస్ మాత్రమే, ఫాలో అవ్వాలని కాదు. ఓకే, జస్ట్ మీరు కూడా దీని మీద కొంచెం ఆలోచించి మీ నిర్ణయం తీసుకోండి. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది వరకు చాలాసార్లు చెప్పిందే, ఒక గురువు గారు ఉండేవారంట. ఆ గురువు గారి కళ్ళల్లో దైవత్వం ఉట్టిపడేదంట. ఆ గురువు గారి దగ్గర 3 శిష్యులు ఉండేవారంట. అయితే ఆ గురువు గారు ఎప్పుడు వన్ స్టేట్ లోనే ఉంటారంట. ఒక కుక్కలోని, పుట్టలోని, చెట్టులోని, అన్నిట్లోని ఒక డీప్, అంతా దైవమే, అంతా ఒక్కటే అని చూస్తా ఉంటారంట ఆయన. ఒక రోజు ఓషో గారి శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఆ ఓషో గారి దగ్గరికి అతను 3 శిష్యులు, ఆ గురువు గారి తాలూకు 3 శిష్యులు వచ్చి అన్నారంట, మా గురువు గారు అల్టిమేట్, అసలు ఒక ఆనంద స్థితిలో ఉంటారు, ప్రతి దానిలో కూడా వన్నెస్సే చూస్తారు, చాలా ప్రేమ స్వరూపి, కోపం అనేది రాదు మా గురువు గారికి అని చెప్తారంట. ఓషో గారు అంటారంట, అవునా, ఐ జస్ట్ వాంట్ టు మీట్ హిమ్ అని అంటారంట. సో కలుస్తారు. కలిసినప్పుడు ఓషో గారు అతనికి చెప్పిన ఒక్క మాట ఏమిటంటే, మీరు ఏదైతే అంతా ఒక్కటే అన్న భావనను కలిగి ఉన్నారో దాన్ని 24 గంటల పాటు పక్కన పెట్టడానికి ప్రయత్నించండి అన్నారంట. పక్కన పెడదాం, అదంతా నేను చేసేయగలను అని చెప్పి ఆయన ఆశ్రమంలోనే, ఓషో గారి ఆశ్రమంలోనే ఆ గురువు గారు, ఆ శిష్యులు నివాసించారు, అంటే లాట్ చేశారనమాట. సో ఫస్ట్ డే ఓషో గారు చెప్పినది పక్కన పెట్టడానికి గురువు గారికి చాలా కష్టమైపోయిందంట. బికాస్ అది ఆలోచనను ఇంజెక్ట్ చేశారు, సహజంగా రాలేదు. రాకపోయేసరికి గురువు గారు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి 3 శిష్యుల మీద తిట్టడము, కొట్టడము అన్ని చేసేసారంట, రైట్? బికాస్ తన తత్వానికి భిన్నంగా వెళ్తున్నారు కదా. ఓకే, 2వ రోజు ఓషో దగ్గరికి వచ్చి అడిగారంట, స్వామి ఇది చాలా కష్టంగా ఉంది అని, బట్ యు కెన్ ట్రై, కమాన్ ట్రై అని అన్నారంట. సరే ట్రై చేద్దాం అని చెప్పేసి ఆయన మళ్ళీ ట్రై చేశారనమాట. ట్రై చేస్తే 2వ రోజు కూడా చాలా కష్టం అయిపోయిందంట ఆయనకి. ఇలా థాట్లెస్ స్టేట్, అంటే ఆ ఆలోచనే లేకుండా, నేను అంతా సర్వము దైవమే అని. 3వ రోజుకి అతి కష్టం మీద అన్నిట్లోని ఏది ఎలా ఉందో అలా చూడడం మొదలు పెట్టారంట. ఏది ఎలా ఉందో అలా చూడడం అంటే, కుక్క అది జంతువు, ఇది మొక్క, ఇది వృక్షం, మనిషి వీడు తప్పు చేస్తున్నాడు, తప్పుడు మార్గంలో ఉన్నాడు, ఇలాంటి వాడికి నేను చూసే దృక్పథం వేరేగా ఉండాలి, రైట్? సో ఈ దృక్పథంతో చూడడం మొదలు పెట్టారంట. చూడడం మొదలు పెట్టినప్పుడు అతనిలో ఒక రకమైన అసహనం మొదలైందంట. అప్పుడు ఓషో గారు ఆయనకి చెప్పారంట, నాయనా నువ్వు ఏదైతే సాధన ఎంతవరకు అంతా ఒక్కటే అనే స్థితిలో ఉన్నావో ఆ స్థితి నీకు నువ్వు కంటిన్యూస్ ప్రోగ్రామ్ ద్వారా ఇంజెక్ట్ చేసుకున్నది. ఒక్కసారి దాన్ని పక్కన పెట్టి చూస్తే అసలు సహజమైన నీ స్థితి ఏంటన్నది నీకు తెలుస్తుంది. అప్పుడే అసలైన సాధన మొదలవుతుంది అని చెప్పారంట.
సో జస్ట్ జనరిక్ ఎగ్జాంపుల్ అండి. మీకు ఇది ఓకే, ఇది నిజమేమో అని 0.01% అనిపించిన గివ్ ఎ ట్రై, రిలీజ్ ఎవ్రీథింగ్. ఏవైతే చేశారో ఆ సాధనలన్నీ పక్కన పడేసి జస్ట్ బీ అన్ ఓపెన్ బుక్, దేన్ని ఆధారంగా చేసుకోకుండా ఉన్నాయి. దిస్ ఇస్ వన్ ఇంటర్ప్రిటేషన్, వన్ ఇన్ఫర్మేషన్, మీకు వచ్చిన అనుభవం, రైట్? ఏదైతే ఉన్నదో దాన్ని పక్కన పెట్టేయాలి. ఆలోచన కాదు, ఆలోచన కూడా లేకుండా సహజంగా జరగాలి అన్నది. రెండవది, వాళ్ళ గురించి నాకెందుకు వచ్చింది అని అన్నారు కదా. ఆ వాళ్ళ గురించి నాకెందుకు వచ్చింది అన్న ఆ ఆలోచన బహుశా అవసరానికి మించి మీ శక్తిని అక్కడ ధారపోస్తూ ఉండొచ్చు. గెట్ మీ? దాని వలన మన ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ గ్రోత్ లో కానీ, ఆర్థిక ఫ్యామిలీ పరంగా కానీ, ఏదో ఒక ఏరియా, జీవితం అంటే ఎన్నో భాగాలు ఉంటాయి కదా, ఎక్కడో దగ్గర లోటు చూస్తూ అన్నమాట. మీకు కావాల్సినది మీ దగ్గర కాకుండా వేరొక చోట పెట్టడం అన్నమాట. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. సో ఈ రెండింటిలో మీకు ఏది వర్తిస్తుంది, అసలు రెండు వర్తిస్తాయా అన్నది ఒకసారి సరి చూసుకొని దెన్ యూ కెన్ టేక్ అన్ యాక్షన్. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. విజయలక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశారు. మేము నమస్తే మేము బాగా కూర్చోగలిగాను. ఆ టైం 1:45 గంట అయింది కూడా తెలియలేదు. అంత తక్కువ టైంలోనే అయిపోయింది అనిపించేసింది. మరి స్టార్టింగ్ లోనే నా ఫేస్ నాకు కనిపించింది. అదైనాక అట్లా చేస్తా ఉన్నప్పుడు విభూది కుంకుమ రెండు కనిపించాయి. విభూది తీసుకొని నేను పెట్టుకున్నాను. అదంతా విభూది తీసుకొని నేను పన మీద పెట్టుకున్నాను మ్యామ్. అది అయినాక మరి అదే కోసాలు చేయిస్తా అన్నప్పుడు పాలు కనిపించాయి మ్యామ్. పాలు పోస్తున్నట్టుగా కనిపించాయి. మరి స్టవ్ మీద ఏదో ఒక పెద్ద గిన్నె లోపల ఏమీ లేదంతా మాడిపోయిందో అది ఏమో ఆ టైప్ కనిపించింది మ్యామ్ నాకు. కానీ మధ్యలో థాట్స్ కూడా వస్తూనే ఉన్నాయి మ్యామ్. నాకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి, ఎంత డీప్ గా పోయినా మళ్ళీ థాట్స్ వస్తూ ఉంటాయి నాకు. అలా అనిపించింది మ్యామ్. ఎస్ మ్యామ్, వండర్ఫుల్ మ్యామ్. మీ ముఖ కవలికలు కానీ, మీ కంటి వచ్చేది కానీ నాకు మీరు ఎలాంటి చెప్పారన్నమాట. ఓకే, మీ వరకు వస్తే విజయలక్ష్మి. ఓకే, సో దాని ప్రకారము మొదటి మీ ముఖం మీరు చూసుకున్నారన్నారు. దట్స్ వండర్ఫుల్, దట్స్ ఎ గుడ్ సైన్ అనుకోవచ్చు. ఇకపోతే మధ్యలో ఆలోచనలు వస్తున్నాయని అన్నారు. ఎప్పుడు వస్తాయని అన్నారు కదా. సహజంగా ఏమవుతుందంటే మనకున్న పంచకోశాలు లేకపోతే 7 బాడీస్ తీసుకున్నాం. ఓకే, 7 శరీరాలలో ఇది భౌతిక శరీరం, ఫిజికల్ బాడీ. రెండవది ప్రాణమయ శరీరం. ఓకే, ప్రాణమయ శరీరం. మూడవది మనోమయ శరీరం అన్నమాట. ఓకేనా? ఐ రిపీట్ దిస్: భౌతిక శరీరము, ప్రాణమయ శరీరము, మనోమయ శరీరం. మనోమయ శరీరం గనక ప్రాణమయ శరీరంతో అనుసంధానంలో లేకపోతే అలైన్మెంట్ అన్నమాట. ఇది అలైన్మెంట్. ఓకే, ఒకదానిపైన ఒకటి ఉంటాయి. అయితే ఇప్పుడు ఇది భౌతిక శరీరము, ఇది ఇలా ఉండకుండా ఇలా ఉంటదన్నమాట. ఓకే, అలాగే మనోమయ శరీరం ఇంకా పక్కకు ఉంటదన్నమాట. అంటే ఈ శరీరాలు ఒకదానిలో ఒకటి విలీనమైనప్పటికీ కూడా ఇలా కలిసి ఉంటాయి. కలిసి ఉన్నప్పటికీ కూడా వాటితో ఒకదానితో ఒకదానికి సమన్వయ స్థితి లేదన్నమాట. స్వీకరించే ప్రాణము మనం చేసే ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది, ప్రాణశక్తి. సో మన ఆలోచనలు మన నియంత్రణలో లేనప్పుడు ప్రాణమయ శరీరం ఇబ్బంది పడుతుంది. అది ధ్యాన సమయంలో మీరు ఎంత డీప్ స్టేట్కి వెళ్ళినా విపరీతమైన శక్తి ప్రవాహం శరీరం అంతటా అనుభూతి చెందుతారండి. కానీ ఒకవైపు ఆలోచనలు కూడా రన్ అయిపోతాయి అన్నమాట. అదేంటి, నాకు ఎనర్జీ ఫీల్ అవుతున్నాను, ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అని కొట్టేసుకుంటాం మనం. బట్ ద రీజన్ ఇస్ ఆ ప్రాణమయ శరీరము మనోమయ శరీరము ఒక అలైన్మెంట్ లో లేవు. దీనికి సాధనా మార్గాలు ఉంటాయి, కానీ దానికన్నా ముందు కళ్ళు తెరిచున్నప్పుడు మనం మన మనస్సుని, మన బుద్ధిని, మన ఆలోచనల్ని ఒక నియంత్రణలోకి తేవాలన్నమాట. ఒక నెగిటివ్ థాట్ వచ్చింది, దానిలోనే అలా లూప్స్ తిరుక్కొని సర్కిల్ ఉండిపోతాం కొన్నిసార్లు. అలా ఉండరాదు. అది మనం గమనించిన 17 సెకండ్ల లోపల, ఇది ఎప్పటి నుంచో జాయిన్ అయిన వాళ్ళకు, అంటే ఆల్మోస్ట్ 4 years నుంచి నాతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళందరూ ఇది సాధన చేస్తారు, తెలిసినదే. జస్ట్ గివ్ మీ థమ్స్ అప్ ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ దిస్, రైట్? సో 17 seconds లోపల ఒక ఆలోచనను రిట్రైవ్ చేసుకోవాలి, వెనక్కి తెచ్చుకోవాలన్నమాట. ఓకే, బ్యూటిఫుల్.
17 seconds లోగా వెనక్కి తెచ్చుకోవాలి. వెనక్కి తెచ్చుకున్నప్పుడు అది మన ప్రాణమయ శరీరం మీద పని చేయకుండా ఉంటుంది అనమాట. దట్స్ వండర్ఫుల్. చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు, రైట్? సో దిస్ ఇస్ ద రీజన్ అండి. అండ్ ఇంకొకటి చెప్పారు, ఒక కుండ కనబడింది, దాంట్లో మొత్తం మాడిపోయినట్లుందని అన్నారు. అవునా? అంతేనా? మీరు మ్యూట్ లో ఉన్నారండి. స్టీల్ గిన్నె కనిపించిందండి స్టవ్ మీద. వాట్ ఎవర్, ఆ, దాంట్లో మాత్రం మాడినట్టుంది. ఆ, లైట్ గా. అది మన దేహం అన్నమాట. ఆ కుండ, ఏ పాత్ర కనబడి ఆ, దాని ఆ, ఓకే. ఆ, అది శరీరం. శరీరం లోపల అంతర్స్థితి లేదా ఉమ్, ఆత్మస్థితి అది ప్రతిబింబిస్తుంది. ఉమ్. ఇంకేమొచ్చాయి మ్యామ్? నేను అన్ని కవర్ చేశాను. అదే విభూది కుంకుమ కనిపించినవి, విభూది పెట్టుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను అని దట్ అలా ఇస్ కనిపించింది. మళ్ళీ పాలు మళ్ళీ కనబడి పాలు. పాలు పాలు. ఈ రంగులు ఏవైతే ఉన్నాయో గ్రే కలర్, విభూది గ్రే కలర్ కదా, పాలు తెలుపు ఆ, రంగు. ఆ, కొంతమంది పళ్ళు, ఆహారము ఇవి కూడా ధ్యాన స్థితిలో కనిపిస్తాయి అన్నమాట. ఇవి దేన్ని ఉమ్, ఇండికేట్ చేస్తాయంటే ఆ వ్యక్తి తాలూకా ఆయా చక్ర స్థితులను ఇండికేట్ చేస్తాయి. పాలు, ఉమ్, పాలు జలము. పాలు ఇస్ నథింగ్ బట్ లిక్విడ్ కదా, సో ఇట్ మీన్స్ దట్. ఉమ్, అండ్ అలాగే థాట్స్, వీటి గురించి మనకి ఒక సందేశం, యు ఆర్ వెరీ ప్యూర్ ఇన్ యువర్ థాట్స్ అని అర్థం అనమాట. ఉమ్, బూడిద అనేది ఆఖరికి మిగిలేది అదే కదా, మనిషి చనిపోయిన ఆ, తర్వాత ఆ శాశ్వత ఉమ్. ఇండికేట్ చేసేది అనమాట. అది రైట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా మహేష్ గారు, విభూది కుంకుమ, విభూది కుంకుమకి. అదే కదా బూడిద, మనిషి చచ్చిపోయిన తర్వాత అయ్యేది బూడిదే కదా ఆ, శాశ్వత. మ్యామ్ ఇంకొకటి, మొన్న సాటర్డే నైట్ సాయంత్రం అట్లా కొంచెం ఇన్సిడెంట్ జరిగింది, కొంచెం అయ్యాను. నైట్ పూర్తి నిద్రపోలేదు. దాని ఏమన్నా ఇది అవుతుందా? అర్థం కాలేదు. నేనేమి మేము కొంచెం వేరే ఎవరో ఫోన్ చేసి కొంచెం సఫర్ అయ్యాను వేరే వాళ్ళ విషయంలో. మాదే తప్పు లేదు, వాళ్ళకి వివరించాను, కానీ వాళ్ళ ఆ స్థితిలో లేరు. కానీ వాళ్ళు మాట్లాడిన మాటలకి కొంచెం సఫర్ అయ్యి నైట్ అంతా నిద్రపోలేదు నేను. థర్డ్ డే అయింది మేము. నేను థర్డ్ డే సాయంత్రం కూడా చేద్దాం అనుకున్నా, నా టైంలో జరిగింది, నేనేం చేయలేకపోయినాను థర్డ్ డే. నిన్న ఏం చేయలేదు మేము, మరి ఈ రోజు చేశాను. మంచిది. అది ఏమి ఏమి కాదు. స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి తాలూకా మాటలు, ఆలోచనలు, భావోద్వేగాలు మనల్ని ఏమి ప్రభావితం చేయవు. ఓకేనా? రైట్. ఓకే మ్యామ్, థ్యాంక్ మహేష్ గారు. మేడం డే 3 and day 4 చేసాం కదా మెడిటేషన్స్. ఈ 2 days మూలాధార చక్ర దగ్గరే ఎక్కువ వైబ్రేషన్స్ తెలిసాయి మేడం. మొత్తం ప్రెజర్ మొత్తం అక్కడే తెలిసింది. ఎట్లా మీకే తెలుస్తుంది ఆ స్టక్డ్ ఎనర్జీ మూలాధార దగ్గర ఎందుకు ఉంటుందో. మొన్న మీరు గ్రూప్ లో ఒక క్వశ్చన్ అడిగారు, నేను దాన్ని కదా. సో ఆ సప్రెస్డ్ ఎనర్జీ ఏదైతే మీరు ఆ రోజు ప్రశ్న అడిగారో అది అక్కడ ఎక్కువగా స్టాగ్నేట్ అవ్వటం వలన ప్రకంపనలు, ఆ శక్తి, ఓకే, ఏదైతే హ్యూమన్ బాడీలో ఫైనల్ గా వచ్చేటువంటి మీరు అడిగిన క్వశ్చన్ బేస్ చేసుకొని చెప్తున్నానండి గ్రూప్ లో. ఓకే, ఆ ఎనర్జీ కూడా పైకి వెళ్ళాలి. ఓకే, ఆ పైకి వెళ్ళాలంటే దానికి చలనం కావాలి. ఆ చలనమే ఈ ప్రకంపనలు అన్నమాట. అది మొత్తం క్లియర్ అయినంత ఏమ్మా అర్థం కాలేదు, వాయిస్ బ్రేక్. మొత్తం క్లియర్ అయినంత వరకు క్లియర్ అవ్వాలి, పైకి పోవాలి. పైకైనా పోవాలి, క్రిందకైనా పోవాలి. ఆ శక్తికి రెండు దారులు, పైకి లేదా క్రిందకి. అది మీ వాయిస్ బ్రేక్ జర్నీలో ఉన్నట్టున్నారు. సరే మేడం, ఇదివరకు మంజు అన్నాను. ఇదివరకు ఆకాశం అంతే చూడడానికి ఇంత పెద్దగా కనిపిస్తుంది కదా, ఇదేంటి మేడం సూక్ష్మంగా అంటున్నారేంటి అనుకునేదాన్ని అన్నట్టు. అంటే ఈ వాయువులు అవన్నీ ఏమో కనిపించవు అసలు. వీడియో ఆన్ చేయరామా? వీడియోనమ్మా, ఒక్క నిమిషం. ఓకే, నేను రెడీ అవ్వలేదు, నేను చూపిస్తాను. అయితే వద్దులేదు, చెప్పండి. రెడీ అవ్వలేదు. ఓకేనా? ఓకే, చెప్పండి మ్యామ్. అయితే అలా అనుకునేదాన్ని.
అప్పుడు అనిపించింది అన్నట్టు మనకు ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు కానీ నాకు అర్థం కాలేదు అన్నట్టు ఓకే ఆకాశంలో ఏముంటుంది అని చెప్పేసి. అప్పుడు ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు కంప్లీట్ గా అసలు మధ్యలో మంచుల నుండి మంచు పొగలో నుండి వెళ్తాము. అసలు ఎంత దూరం వెళ్ళినా ఎంత హైట్ కి వెళ్ళినా ఆకాశము ఉన్నట్టే కనిపిస్తుంది కానీ మొత్తం శూన్యంలోకే వెళ్తున్నాం. అసలు ఏమీ లేదు, చూడ్డానికేమో అదొక ఇలా కనిపిస్తుంది కదా మనకి, కనిపిస్తుంది. పెద్దగా పరిచినట్టుగా కనిపిస్తుంది కదా. అవును ఓహో ఇదా అనుకున్నాను, ఎందుకంటే పైనకి వెళ్ళేసరికి గాలి కూడా ఆడదు, ఇంకా అసలు అక్కడ ఏమీ ఉండదు, శూన్యం అంటే ఇదా అని అప్పుడు కన్ఫర్మేషన్ కి వచ్చాను అన్నట్టు. అంటే దాని దగ్గరికి వెళ్ళి చూస్తే గానీ ఫిజికల్ గా అర్థం కాలేదు అన్నట్టు. ఈ సాధన చేసేటప్పుడు ఇంకా అది నాకు బాగా రియలైజేషన్ లాగా అనిపించింది అన్నట్టు. బ్యూటిఫుల్ మ్యామ్. అంటే అనుభవం. మీరు ఇది సాధన చేస్తున్నాం కదా, ఈ తత్వాల నుండి మనం అంటే ఆకాశం, ఇప్పుడు అగ్ని తత్వం, జలతత్వం ఇవన్నీ ఒక దాంట్లో ఒకటి డిజాల్వ్ అయిపోయి ఆఖరికి మనం ఆకాశ తత్వంలోకి వెళ్తాం కదా. అవును. అప్పుడు అది కంప్లీట్ గా ఒక రియలైజేషన్ లాగా వచ్చింది అన్నట్టు. ఆ శూన్యం అనేది ఎక్స్పీరియన్స్ అయింది అప్పుడే అన్నట్టు. ఇంకా ఇన్ని సంవత్సరాలకి అంటే ఊహించుకోవడం వేరు, అందులోకి వెళ్ళి చూడడం వేరు కదా. ఆ డౌట్ ఉన్నప్పుడు అందులోకి ఉన్నప్పుడే అదే అనుభవంలోకి వచ్చింది అన్నట్టు. చాలా బాగుంది మ్యామ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మ్యామ్. ఎస్ సార్, ప్రకాష్ గారు. మ్యామ్ నేను ఒకసారి మీతో చెప్పిన మ్యామ్, నేను కొంచెం ఏదో ఇంటర్నల్ ఫియర్ ఉందండి ఒకసారి. అవునవును. మ్యామ్ అది నేను చూస్తున్నా మ్యామ్, అసలు నా మెడిటేషన్ లో కానీ ఎక్కడ కానీ నాకు అది ఎందుకు అనేది నాకు అసలు అది కనపడలేదు మ్యామ్. లాస్ట్ టైము వారణాసికి పోయినప్పుడు మణికర్ణికి గట్టు పోయినాం మ్యామ్, శవాలు కలిసేసాట. అప్పుడు కొంచెం అనిపించింది ఫియర్, అది ఉంది, అది ఎప్పుడు ఒకసారి ప్రకటించింది. ఫియర్ ఆఫ్ డెత్ అది ఏదో అదే అంతేనా మ్యామ్? అంతే కదా, అక్కడ బయటకు వచ్చింది కదా. ఫియర్ ఆఫ్ మ్యామ్ కరెక్ట్. నేను చచ్చిపోతే నాకు అయిపోద్దేమో అని కాదు, నన్ను నమ్ముకున్న వారు కరెక్ట్. పోతారన్న భయం. అంతే. ఏదైనా కానీ మొత్తానికి అయితే ఇంటర్నల్ గా ఉంది అని అన్నాను మేము ఒకసారి. అది మీరు ఎక్నాలెడ్జ్ చేస్తే అది దానంతట దాని దారి తీసుకొని వెళ్ళిపోతుంది. మనకు తెలిసింది భయం దేనికి అని. నాకు మరణం అంటే భయం అంతే. సో యాక్సెప్టింగ్ దిస్, దీన్ని నేను అంగీకరిస్తున్నాను, భయం ఉందని అంగీకరిస్తున్నాను. ఇట్ విల్ అది దానికంటూ ఒక సాచురేషన్ పాయింట్. ఏ భయానికైనా మనం పట్టించుకుంటే దాని దారి అది వెళ్ళిపోతుంది, పట్టించుకుంటే అది ఇంకా మన మీద కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. పట్టించుకోవద్దు. అవును మ్యామ్, గతంలో కూడా చాలా సార్లు ఏదైనా ఈ 4 రోడ్ల కూడల్లో ఏంటో వేసింటారు కదా మేము, అట్లా ఏదో దిష్టి తీసినారు అట్లా ఇట్లా అని అట్లా కొంచెం ఫియర్ గా ఫీల్ అయ్యేవాడిని. అవి లేవు ఇప్పుడు. ఇప్పుడు లేవు. లేవు. ఏదో ఉంది మొత్తానికి, సంథింగ్ ఈస్ దేర్ ఉంది 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 అనుకుంటే మన ఆడ బయటపడింది మేము. ఇక్కడ బయటపడింది, అనుభవంతో తెలిసింది. అయితే ఒకటి, ఇప్పుడు మనము వాయువు నుంచి ఆకాశం అన్నాం, ఆకాశం కూడా డిజాల్వ్ అయిపోతున్నప్పుడు చెప్పింది కదా, ఆకాశం డిజాల్వ్ అయిపోతున్నప్పుడు అక్కడ చూస్తుంటే ఆకాశం అలా ఉంది, అక్కడ డైరెక్ట్ గా వెలుగులానికి ఆకాశం మధ్య అయిపోతున్నట్టుగా ఉండుతున్నారు. కానీ అది ఇంకా మళ్ళీ క్లియర్ కావట్లేదు. కాకపోతే ఆకాశంలో ఉండి విశాలంగా ఉన్న ఆకాశం మళ్ళీ అంటే కొంచెం మధ్యన పల్సగా అయినట్టు అనిపించింది. అంటే అక్కడి తర్వాత కొంచెం వెలుగులాగా వచ్చింది. అది ఏంటైనట్ట అట్లా మధ్యంగా ఒక రకంగా అనిపిస్తా ఉంది. ఏదో అంటే ఉండి లేకుండా అయిపోయే స్థితి ఏదో అయినట్టు అనిపిస్తా ఉంది, కానీ అది క్లియర్ కావట్లేదు. అంత లోపల మధ్య ఆ శూన్యము, ఆ మధ్యంగా ఏదేదో అక్కడ వచ్చే వరకు లేదో మళ్ళీ ఫుల్ బ్యాక్ అయిపోతుంది. శూన్య అనుభవం పూర్తి స్థాయిలో రానప్పుడు అక్కడే ఆగిపోతుంది. అట్లా అయితా ఉంది. ప్రాక్టీస్ కావాలి సార్. వచ్చినప్పుడు చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎస్, అదన్నమాట. సో చెప్పండి సార్. ఇంకొకటి మేము ఇందాక మాట్లాడినప్పుడు ఏదో మనం అన్వాంటెడ్ థింక్ చేస్తాం కదా మేము, వేరే మేము ఎవరికో చెప్తాను, అంటే మనకు సరికాని ఆలోచనలు వచ్చినప్పుడు నా మటుకు నేనైతే మేము అప్పుడు వెంటనే అనుకుంటాం మేము కట్ డెలీట్ అని, పదే పదే అనుకుంటా వేరే ఆలోచన వచ్చేంత వరకు. అది పూర్తిగా ఇంకా మళ్ళీ మనసులోకి రాదు. మళ్ళీ రాదు ఇంకొకసారి, రాదు మేము. బాబానే ఇది పని చేస్తుంది, బాగా పనిచేసింది. అదే బాగుంది. సో ఇంకోసారి
నాకు ఎప్పుడు కూడా మెడిటేషన్ లో రాదండి ఆలోచనలు. ఈ రోజు వచ్చింది అని అంటే నేను ఎందుకు అడిగానంటే అది అంత ఇంపార్టెంటా, మనం వాళ్ళ విషయంలో మనకి ఏమన్నా యూనివర్స్ సజెస్ట్ చేస్తుందా, మెసేజ్ ఇస్తుందా అని తెలుసుకోవడానికి అడిగానండి. మాకు అది సో ఆలోచనలు ఎప్పుడు మెడిటేషన్ లో రావండి. నేను అసలు డిలీట్ అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో అది అది థ్యాంక్ యూ చెప్పినందుకు. చెప్తున్నారనమాట. మ్యామ్ బాహ్యంగా కూడా మ్యామ్ నేను అది బాహ్యంగా కూడా అంటే బాహ్యంగా కూడా మ్యామ్ ఈ ఆలోచనలకు మనము స్టాప్ కట్ డిలీట్ అని. మ్యామ్ కట్ డిలీట్ మ్యామ్ అంతే. ఎస్ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ టెక్నిక్. ఎస్, ఇంకా మేడం ఇంకొకటి చిన్న క్వశ్చన్. అయితే ఇప్పుడు మనం ఎవరికైనా సజెస్ట్ చేయాలి అని అంటే మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి సజెస్ట్ చేయాలని ఉంటుంది కొన్ని విషయాల్లో వాళ్ళు మిస్టేక్స్ చేస్తుంటే. మామూలుగా అయితే ఇప్పుడు దాని గురించి నేను థింక్ చేయడం, మీరు అన్నారు, నాకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు మేడం. అవసరానికి మించి మీరు ఆలోచించడం వల్ల మీకు ఇప్పుడు మెడిటేషన్ లో కూడా వచ్చింది అని, అది 100% రైట్ మేడం. సో వాళ్ళకి సజెస్ట్ చేయడం రైట్ అంటారా, అలా వదిలేయడం రైట్ అంటారా? అది అంటే మన దగ్గరికి వచ్చి అడిగితే సజెస్ట్ చేయడం 100% రైట్, అడగనప్పుడు ఎందుకు? ఓకే అందుకని ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సరే అయితే మళ్ళీ రేపు మార్నింగ్. మ్యామ్ ఎస్ మ్యామ్. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? మైక్ కూడా ఆన్ కనబడట్లేదండి. ఇది వరకు నేను మ్యామ్ సుధారాణి. కనబడుతుంది, నాదే హ్యాండ్ అయిపోతుంది. చెప్పండి మ్యామ్. మ్యామ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 4 చేశాను, అప్పుడే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఈ రోజు కూడా టోటల్ మెడిటేషన్, నేను లేను, జస్ట్ అంతే, నేను లేను అక్కడ. అండ్ ఒకటి కనబడింది మేము, ఒక బుక్ పేరు ద లిటిల్ డెత్, ఇంకేదో మధ్యలో ఉందేమో, ఇంకా తెలియట్లేదు. ఉందా ఈ బుక్, మీకు ఏమన్నా ఐడియా ఉందా? అంతే, అది అడుగుదామని. ఐడియా లేదు కానీ వెతుకుదాం. ద లిటిల్ డెత్. అవును మేము. ఇంకా మధ్యలో ఏదైనా వర్డ్ ఉందా? అదే ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, అది కనబడలేదా లేదా ఏం అర్థం కావట్లేదు, కానీ ఏదో ఉంది అని నాకు అనిపిస్తుంది. అదే వెతకండి మ్యామ్, నేను వెతుకుతాను, దొరికితే చూద్దాం ఏం. అంటే ఇట్లాంటివి ఉంటాయి కానీ లిటిల్ డెత్ అనేది ఎక్కడ నేను చూడలేదు. బట్ ఇదేదో మూవీ ఉంది మ్యామ్, లిటిల్ డెత్ అని, 2004 మూవీ ఉంది ఇంగ్లీష్. ఓకే మేము మొత్తానికి అదైతే కనబడింది మేము. ఎస్ మ్యామ్. అంటే నాకు అనిపించింది, నువ్వు అది చూసో చదివో ఏదో తెలుసుకోవాల్సి ఉంది నీకు అనేది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు అని అనిపించింది మేము. అయితే ఏమొచ్చిందో తర్వాత షేర్ చేయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్ దెన్ ఎండ్ చేయనా మరి? లిటిల్ డెత్ అని బుక్ ఉంది. ఉందా? ది లిటిల్ బుక్, ది లిటిల్ డెత్. ది లిటిల్ డెత్ అని అమెజాన్ లో ఉంది. వండర్ఫుల్. నేను ఎప్పుడు వినలేదు మేడం దాని గురించి అసలు. డేవిడ్ ఫ్రేజర్ ఆథర్. అంటే దాని గురించి రివ్యూ ఇస్తారు కదా సార్, ఏమన్నా అంటే ఏంటి కాంటెంట్? అంటే 2 రకాలు ఉన్నట్టుంది, అది రకరకాలు ఉన్నట్టుంది. ఒకటేమో మామూలు ఏదో ఫ్రిక్షన్ ఉంది, ఒకటేమో మామూలు ఉంది, అదేమి ఇయ్యలేదు వాడు. చెప్పిన బుక్ టైటిల్ ఉన్నది మాత్రం ది లిటిల్ బుక్ అని దాని మీద చిన్నగా రాసి ఉంది అంతే, ఒకటే ఉంది, ఇంకేం రాసలేదు, బొమ్మ లేదు. ఓకే సార్. వేరేదేమో మామూలు బొమ్మలు ఉన్నాయి, ఫ్రిక్షన్ బొమ్మలు ఉన్నాయి. అది ఆ పిక్చర్ మూవీనా ఏదో తెలియదు, ఇంకా చూడలేదు కానీ. బట్ ఇది మాత్రం ఒక బ్లాకిష్ లాగా ఉండి ఇది ఉందన్నమాట. చదవమంటారా మేము మరి తెప్పించుకొని? ఆ బుక్ కంటెంట్ వచ్చేసి మ్యామ్ జనరల్లీ ఇట్స్ లైక్ హ్యూమన్ బాడీలో వచ్చే సెక్షువల్ డిజైర్స్ గురించి అనమాట ఆ బుక్, లిటిల్ డెత్. సో హ్యావ్ ఎ లుక్. ఇది ఎందుకు మనం వియర్డ్ గా తీసుకొని అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ కదా. అసలు ఈ బుక్ తాలూకా రివ్యూ ఒక్కటి చూడండి, అసలు మీకెందుకు ఇది వచ్చింది అన్నది. బికాస్ ఇది మీకు వచ్చింది కాబట్టి దేర్ మైట్ బి సమ్ మెసేజ్. వదిలేయచ్చు, బుక్ మొత్తం చదవక్కర్లేదు, అది
బ్రౌజ్ చేశారనుకోండి, వాట్ ఈస్ లిటిల్ డెత్ బుక్ అబౌట్ అని ఒక 2-3 మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది. అంతే. ఓకే చాలా మ్యామ్. ఉన్నట్టు, చాలా కూడా ఉన్నట్టున్నాయి రకరకాలుగా. అదే మీరు వెతకండి మ్యామ్, మీరు వెతికితే ఇది దీనికి సరి కరెక్ట్ కరెక్ట్. ఓకే మ్యామ్, ష్యూర్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను ఇంకా ఏం చెప్తాను సార్. మేము ఈరోజు గమనించింది ఏమంటే, ఎప్పుడన్నా ఒకసారి ఎక్సెస్ ఫ్లో అయినప్పుడు శ్వాస కొంచెం ఎక్కువ పెంచు. కరెక్టేనా? దట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఫాస్ట్ గా వస్తుంది శ్వాస. హ్యాపీ ఉగాది టు ఆల్. మాకు ఇవాళ ఇంకా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్ సార్. బట్ తర్వాత ఆ ఇంటెన్సిటీ కూడా తగ్గుతుంది. అయితే మెలకు అంటే మీరు రెగ్యులర్ గా పనులు చేస్తున్నప్పుడు మీరు చేసే బ్రీతింగ్ ని ఒకసారి గమనించండి. అంటే లోపలికి తీసుకున్నప్పుడు పొట్ట బాగా బల్జ్ అవ్వడం, బయటికి వదిలినప్పుడు లోపలికి వెళ్ళడం. దిస్ ఇస్ ద రైట్ వే. ఎప్పుడైతే మనము ఏమరిపాటులో ఉంటామో, అవేర్నెస్ లేకుండా ఉంటామో, రివర్స్ బ్రీతింగ్ చేస్తాం అనమాట. రివర్స్ బ్రీతింగ్ చేసే వాళ్ళకి ధ్యాన స్థితిలో ఈ ఫాస్ట్ బ్రీతింగ్ అనేది వస్తుంది అనమాట. మనము డే టైంలో ఒక్కసారి పొరపాటున నేను రివర్స్ బ్రీతింగ్ చేస్తున్నానా అన్నది మనం చెక్ చేసుకుంటే ఇంకొకసారి రిపీట్. అయితే ఇదే మొదటిసారి కదా, కాబట్టి మనం అంతగా పట్టించుకోక్కర్లేదు. రిపీటెడ్ జరిగితే రివర్స్ బ్రీతింగ్ మీద ఫోకస్ చేసేది ఉంటుంది అనమాట. అంటే మేము వరుసగా ఇట్లా జల వాయు కంటిన్యూ ఇట్లా మనం జంప్ అయితే పోయినాం కదా మేము. ప్రతిసారి ఒక శూన్యం నుంచి నెక్స్ట్ శూన్యం లేకపోతే ఎక్సెస్ పోయింది. ఎక్సెస్ వెళ్ళింది. అసలు నేను అనుకున్నా, మేము మధ్యలో అనుకున్నాను ఎక్సెస్ ఫ్లో అయినప్పుడు గమనించాను. అసలు ఇది మేము అంటే మీ స్థాయికి నాకు ఎక్కువనేం కాదు మ్యామ్, ఇదైతే ఛాలెంజింగ్ కోర్స్ నేను అనుకున్నాను. ఓకే, హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ చేశారని అంటున్నారు మ్యామ్. అంటే ఇంతమందిని హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇన్ని అంటే ఈ తత్వాలు ఈ కోశాలు దాటినప్పుడు ఈ అనేకమైనటి వాళ్ళ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా మేడం, అడ్డంకులు అందరివి, అవన్నీ అందరినీ పిలుచుకొని పోతుందంటే మేడం ఛాలెంజ్ చేస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అది అనమాట. వెల్ దెన్ ఎండ్ చేయనా మరి. 7:30 అవుతుంది కదా, మళ్ళీ రేపు మార్నింగ్ 5 o'clock మీట్ అవుదాం. అండ్ ఇంకొకసారి సుషుమ్న ధారణ వినండి, బికాస్ రేపు మనం చేసేది సుషుమ్న ధారణ కదా. అది మీకు Day 4 folder లోనే ఉంటది, కాబట్టి అది ఇంకొకసారి వింటే పట్టు వస్తుంది అనమాట సబ్జెక్ట్ పైన. సో దట్ రేపు మార్నింగ్ మనం త్వరగా బిగిన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది రిపీట్ కూడా చేయొచ్చు కదా మీది? పుష్కలంగా చేయొచ్చు, మళ్ళీ రిపీట్ చేయొచ్చు. Bye then. I'm ending now. Have a blessed day everyone. Red morning 5 o'clock meet అవుతాం. Bye.